హాయ్ హలో అండి. వెల్కమ్ టు ద నితిక్ కుమార ఛానల్. ఈరోజైతే చాలా టేస్టీగా ఉండేలాగా అయితే మొక్కజొన్న తీపి బూరెలు అయితే చేసుకుందామండి. అది ఏ విధంగా చూసేయండి. ముందుగా అయితే ఒక 4 మొక్కజొన్నలు అయితే తీసుకొని అవి ఒలిచేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి తగ్గంత బెల్లము మనం తీపి సరిపోయేంత బెల్లం అయితే తీసుకొని వేసుకోవాలి. అవైతే 2 వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ కచ్చాపిచ్చాగా కాకుండా మరి మెత్తగా కాకుండా అయితే మామూలుగా పట్టుకోవాలి మధ్య రకంలో. ఇలా ఈ విధంగా అయితే మొత్తం మొక్కజొన్నలన్నీ అయితే ఇలా పట్టుకోవాలి మిక్సీ. పట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. తర్వాతకి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్నాక అదేమన్నా కొంచెం లూజ్ అనిపిస్తే ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి. బియ్యం పిండి ఉంటే ఆ బియ్యం పిండి యాడ్ చేసామంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. లూజ్ అనేది కూడా పోయి మంచిగా అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పిండి అనేది. తర్వాతకి పొయ్యి ముట్టించుకొని ఒక కళాయిలో నూనె పోసుకొని వేసుకోవాలి. ఇది వేడైన తర్వాతకి ఇలా ఒక కవర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ తడిపైన ఆ కాటన్ క్లాత్ పైన గారెలు వేసుకుంటాం కదండి, ఆ టైప్లో అయితే వేసుకోవచ్చు. ఇలా కవర్ కానీ క్లాత్ పైన మొత్తం ఈ విధంగా అన్నీ వేసుకోవాలి బూరెలు. వేసుకున్న తర్వాతకి ఆయిల్లో మొత్తం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. పట్టుమని ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. మొక్కజొన్న తీపి బూరెలు చాలా బాగుంటాయి. చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్